మెల్లిగా చేయనా? ఏంటిది? హెయిర్ చేస్తున్నావు, పుల్ చేయకు, మెల్లిగా చేయంటున్నా. లేలేనా నేనేమన్నా కదా, నువ్వు నా హెయిర్ కదా చేసేది. నేనేమన్నా మెల్లిగా చేయమన్నా, నేను తిట్టలేదని. అవునా? సతాయిస్తున్నా. ఎందుకు సతాయిస్తున్నావు నువ్వు? నాకు చేయలేనా? నువ్వు నాకు కదా చేసేది, నేనేమన్నట్లే కదా నిన్ను. పెట్టండి సార్ నిరంజన్ గారు. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes, so please ఏంటే సపరకరా అంటున్నావు ఎల్సక్క? వెల్కమ్ బ్యాక్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్ స్టిక్ అరౌండ్, ఇట్స్ గోనా బి ఎ ఫన్ వ్లాగ్. ఫైనలీ ఫ్రైడే ఈవినింగ్ అండ్ ఇట్స్ బీన్ హెక్టిక్ వీక్. మ్యాన్, ఏం చెప్పమంటారు, మా బుడ్డదాన్ని పార్క్కి తీసుకెళ్దాం తొందరగా. వెళ్ళి పార్క్లో ఆడుతున్నానా? నేను వాక్ చేసేనా? చెప్పండి. సరే అమ్మకి బాయ్ చెప్పు. రే, మీరు ఎక్కడికి పోవట్లేదు లేరా? జస్ట్ వాకింగ్ పోతున్నారు లేరా? ఓకే, ఈ పార్క్ ఏమో కాదు కానీ ఒక్క దగ్గర కూర్చొని ఆడుకోమంటే ఇంపాసిబుల్. ఈమెకు చాలా రోజుల తర్వాత పార్క్ చాలా లైవ్లీగా ఉందండి, అదైతే చెప్పొచ్చు. కాస్త వెదర్ మంచిగా అవ్వగానే ఇక్కడ జనాలు వెంటనే వింటర్ వేర్లు వదిలేసి షార్ట్స్ ఇంకా చెప్పులు వేసుకొని బయటకు వచ్చేస్తారు. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ పార్క్ ఈజ్ ఇంటి దగ్గర ఉంటుంది, కావాల్సిన స్పోర్ట్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కిడ్స్కి మంచి డీసెంట్ పార్క్ ఉంటుంది, క్రౌడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత బర్న్అవుట్ అయిపోతే మనకు అంత మేలు ఇంట్లో తర్వాత. తారమా ఎక్కడున్నావే? పద కిందికి రా, నేను కింద వెయిట్ చేస్తాను నీకోసము. ఏంటిదే? నాకు అర్థం కాలేదు సార్. నువ్వు కిందికి రా. అది గది 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 గదిగో ఎవరో దూరంగా వస్తున్నారు చూసారా, వాకింగ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని. ఒక్కసారి వాళ్ళ అమ్మ వచ్చిందంటే వాళ్ళిద్దరు ఒక పార్టీ అయిపోతారండి, మనం ఖాళీ కెమెరామెన్ అంతే. అయిపోయిందా పార్క్? లెట్స్ గో హోమ్. ఎక్స్పైర్డ్ అయిపోయినా గార్లిక్ పౌడర్. ఏందిరా అది సౌండ్? ఎక్స్పైర్డ్ అయిపోయిన గార్లిక్ పౌడర్ వేసి చేశారు. ఒరే పొగేంది, ఆ వాసన ఏంది, ఇంట్లో అంతా ఇద్దరు కలిసి గబ్బు లేపుతున్నారా మీరు? ఎప్పుడైనా తింటా అనుకున్నావా నువ్వు ఇది? నేనా ఇప్పుడు కూడా తింటాను అనుకోవట్లేదు బేబీ, అదే ప్రాబ్లము. ఆప్షన్ లేదు బా. మనం ఆ స్టవ్ కడుక్కోవాలేమో కాస్త కింద. వీడియోలో మూత బాగుంటుంది బేబీ. వీడియో పెట్టద్దు, మూతగా స్టవ్ మాత్రం పెట్టదు. ఇది డెఫినెట్గా వెళ్తుందేమో బేబీ. తెలుసా? ఊరే ప్రతి 2 నిమిషాలకి ఇయాల్సా అని పిలవకరా. నేను ఈ అండమాన్లోను ఆఫ్రికాలోను లేనురా. చెప్పు, ఏం కావాలి చెప్పు, నాకు చెప్పు. నువ్వైతే నాకైతే నమ్మకాలు లేవు దొరా. అందుకనే కాస్త పెట్టుకొని మసాలా వేసా, షుగర్ వేసా, సాల్ట్ కంపెడేసావు, బ్యాలెన్స్ చేసేకి షుగర్ వేసా. మంచిగా వస్తుంది బేబీ, మంచిగా వస్తుంది. నాకు ఇప్పుడే కడుపులో తిప్పుతుంది. ఇది తిన్నాక అన్ని సెట్ అయితే నీకు మా ఈ దీపం కార్తీక దీపం. ఒక టేస్ట్ చేసి చెప్తావా బేబీ? సాహసమనే చెప్పాలి.
అట్లా ఉంటారా పట్టుకుంటుంది అట్లా ఉంటారా చెరువులో చేపలు పడుతున్నావా ఆపటు. కడవులే నువ్వు ఏపటు ఊపుకో. ఎట్లా బేబీ? స్టెప్ లాగా ఉంది షార్ట్ లేదు అయిపోయింది షార్ట్ లేదా ఇంకా ఏమంటావా? వద్దు అది తీసేసి అక్కడి నుంచి అయిపోయిందా? అయిపోయింది ఇంకా చాలు Where is the excitement? గ్యాస్ Where is the josh? తిన్నాక అవుతుందిరా ఊపుకో. నేను చేసేది అటు పడేస్తావా? లేదురా నాయనా కాకన్నది ఇది నువ్వు ఇది తినలేకపోతే నాన్న అంటే అది పెడతావు నువ్వు వీళ్ళిద్దరికి రోజు రోజుకి పిచ్చి బాగా ముర్రిపోతుందండి. అన్నట్టు నేనెవరో తెలియదు కదా, నా పేరే చింటూ బాయ్. నేను కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ని. మీరు ముందు ముందు నన్ను చాలా చూస్తారు. ఇంకా చూడాలనుకుంటే టన్ టన్. ఏంటి మా చింటూ బాయ్ గాడు కాస్త ఓవర్ చేస్తున్నాడు. లాస్ట్ టైం అడ్రస్ తెలుసుకుందామని చెప్పి బుక్ అయిపోయాడు పాపం. సర్ప్రైజ్ జిమ్ సెషన్ వచ్చేసింది. స్టార్టింగ్లో జిమ్ సెషన్ పెడుతుంటే బోరింగ్ ఉందేమో అనేసి మధ్యలో పెట్టా ఐటమ్ సాంగ్ లాగా. ఐ వాజ్ వెరీ సిక్. ఐ డెంట్ నో నేను ఈ వీడియోకి నేను అసలు వర్కౌట్ వీడియోనే పెడతాను అనుకోలేదు. అసలు వర్కౌట్ స్కిప్ చేద్దాము అనుకున్నా కానీ అండ్ ఐ హ్యాడ్ లాంగ్ డే. ఇంకా ఆ లాంగ్ డేని కాస్త కోపప్ చేయాలి అంటే ఎంత సిక్కున్నా ఒక 10 నిమిషాలన్నా అట్లా వెళ్ళి వర్కౌట్ చేసుకుందామని జిమ్కి వచ్చేసాను. యాక్చువల్గా షోల్డర్ బైసెప్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో లెగ్ మెషిన్స్ ఖాళీగా ఉన్నాయి ఆ రోజు. సరేలే లెగ్ మెషిన్సే ఖాళీ ఉన్నాయి కదా అని లెగ్సే స్టార్ట్ చేశా. కాస్త అబ్డక్టర్స్, కాస్త ఎక్స్టెన్షన్స్, కాస్త లెగ్ కర్ల్స్. సరేలే తర్వాత ఆర్మ్స్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి కూడా సరేలే మనకు కావాల్సిన మెషిన్స్ అంత అవైలబిలిటీలో లేకపోయేసరికి లైట్ తీసుకున్నా. అండ్ దీస్ ఆర్ ఫర్ ద యాబ్స్ అండి. అండ్ దీస్ ఆర్ రియలీ ఎఫెక్టివ్, ట్రస్ట్ మీ. ఇది ఇంకా నువ్వు యాబ్ రోలర్ చేయగలిగినావు అంటే నీ లోవర్ బ్యాక్ యాబ్స్ they would be super fine and super defined. All that you need to add on top of it is little caloric deficit. All your abs are gonna be out. If you don't trust me, just try it for 6 or 7 months. But day 1 వెళ్ళి రెండో రోజుకి యాబ్స్ ఎక్కడ ఉన్నాయని నన్ను అడగండి ప్లీజ్. ఏదో ఒక మెషిన్ దొరికింది. క్విక్గా ఒక రెండు సెట్లు కొట్టేసేసి క్విక్గా ఇంటికి వెళ్దాం. అసలు ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వింటర్ సీజన్ ఎప్పుడైపోతుందో, ఈ చెట్లను ఎప్పుడు బయట పెడతానో. మ్యాన్, ఇట్స్ బీన్ క్రేజీ. ఏంటో ఇదే వీడేమన్నా నీకు ఇవ్వాలన్న నీళ్ళు పోసాడా లేదా? పోపు కోసము షాపు నుంచి కరేపాకు తెచ్చుకోవడం ఎందుకా అనేసి నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టాడు. షాప్ నుంచి తమలపాకులు తీసుకొని రారా అంటే నన్ను తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లోనే ఫార్మింగ్ చేసుకుందాం, తమలపాకులు ఇంట్లోనే పండుతాయి. ఇట్లయితే వీంతో కాదు తినా వీడిని ఏదో ఒకటి చేయాల్సిందే మనం, ఏదో ఒక రోజు టైం చూసుకొని. బాంబులా కాదేంగే. ఏంటి నాకు ఎక్కడి నుంచో సౌండ్లు వినిపిస్తున్నాయి. అయ్యా బ్రెడ్ మర్చిపోయినాం, షాప్కి వెళ్ళి తొందరగా ఇప్పుడు బ్రెడ్ తీసుకొని రావాలి. ఏంటి చెట్లు ఎంత చీప్గా ఉన్నాయి. అయినా మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మంచిగా మా ఇంటికి వచ్చి చావచ్చు కదా. సారీ, జోక్స్ అపార్ట్, లెట్స్ గో హోమ్. లెట్ మీ టేక్ యూ హోమ్. ఊరే బ్రెడ్ తీసుకొని రారా అని షాపుకి పంపిస్తే అక్కడ మిగిలిపోయిన చెట్లన్నీ వేసుకొని పోతున్నా. ఈరోజు ఇంట్లో ఉంటుంది తని నానే యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా ట్యూన్, ఇదే ట్యూన్ ఇంట్లో పేలుతుంది. నువ్వేమనకూడదు. I can see the నిన్ను ఏం లేమన్నాను, ఏం తెచ్చినా? అది ఆఫ్ చేసి నా జీవితంలో చాలా మోసాలు చూశాను కానీ ఈ మోసం నేను ఎక్కడ చూడలేదు. కాల్ ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. భగవాన్ అచ్చాకరేతో చదువు పిచ్చాకరేగా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
ఇది ఎక్కడ గోల్రా నాయన, నాకు పొద్దు నుంచి ఎక్కడెక్కడి నుంచో సౌండ్లు వినిపిస్తున్నాయి. ఐ గెస్ ఐఎమ్ హాలుసినేటింగ్. ప్రతిసారి అనట్లేదు. ఏమని నానా? నువ్వు మెల్లిగా చెయ్యు, సాఫ్ట్గా చెయ్యు ఇట్లా. తారా అని ఎందుకన్నావు? ఎన్నిసార్లు అనింది తారా అని? 2 times అనిందా? సారీ. ఇట్లా అనకూడదు కదా బేబీ. ఇప్పుడు చెయ్యు అని చూడు. ఎందుకు చేపించుకోవట్లేదమ్మా? నేను రావాలా? నాకు చేస్తావా? సరే. మెల్లిగా చేయి నానా. ఏంటి హెయిర్ చేస్తున్నావు? పుల్ చేయకు, మెల్లిగా చేయి అంటున్నా. లేదునా, నేనేమన్నా కదా, నువ్వు నా హెయిర్ కదా చేసేది. నేనేమన్నా మెల్లిగా చేయమన్నా, నేను తిట్టలేదని. అవునా? సతాయిస్తున్నా. ఎందుకు సతాయిస్తున్నావు నువ్వు? నాకు చేయలేనా? నువ్వు నాకు కదా చేసేది. నేనేమన్నట్లే కదా నిన్ను. ఏం చేస్తున్నావు తర్మ? ఏం చేస్తున్నావు నాన్న? నిజంగా ఎక్కి ఎక్కి చేస్తున్నావు. నీ కోమ్ చేయడం రాదా? పిచ్చి పిచ్చి చేస్తున్నావు. అదండి ఇవాళ మా వ్లాగ్. అది ఇది కానీ మీకు నచ్చినట్టయితే పక్కన సరపక్క